ఇంటెలిజెన్స్ అంటారు. కుట్ర వేరు, నిర్లక్ష్యం వేరు. నిర్లక్ష్యానికి కేసు ఉండదు, నిర్లక్ష్యానికి పరిహారమే ఉంటది. ఇప్పుడు మనం ఇక్కడ ముఖ్యమంత్రి సకాలంలో స్పందించలేదు అనేది నిర్లక్ష్యం. అదే కుట్రపూరితంగా అంటే వేరు కదా. అంటే ఫ్లడ్స్ వచ్చే ముందు తెలిసి కూడా చెప్పకపోవడం ఆయన రేజ్ చేసిన పాయింట్ అక్కడ. అదే కదా నేను అనేది, నెగ్లిజెన్స్ అనేది. అది నెగ్లిజెన్స్ ఎందుకు అవుతుంది? కుట్రపూరితం అని చెప్తున్నారు కదా. ఈయన ఏమంటున్నారు, అమరావతిలో ఉన్న తన ఇంటిని కాపాడుకోవడాని కోసం ఇక్కడ నీళ్లు వదిలిపెట్టారు అన్నారు నిన్నటిదాకా. అవును, ఇప్పుడు రూట్ మార్చేలా. ఇప్పుడు మాట్లాడుతోంది నెగ్లిజెన్స్ అంటున్నారు, నిర్లక్ష్యం అంటున్నారు. అవును, అప్పుడు మరి కుట్రకి నిర్లక్ష్యానికి చాలా పెద్ద తేడా ఉంది. బోడిగుండికి మోకాలకు ఉన్నంత తేడా ఉంది. అంటే కేసులో బలం తగ్గిపోతుందేమో. ఆయన మాటలో బలం తగ్గిపోయింది అనమాట, ఆయన ఆరోపణలో బలం తగ్గిపోయింది. ఇది నెంబర్ 1. రెండవది, కేసు డైవర్షన్ కోసం అన్నటువంటిది కరెక్టే, కానీ కోర్టు ఆ టైంలోనే తీర్పిచ్చింది. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని వాళ్ళు చాలా కసిగా ఉన్నారు చాలా రోజుల నుండి. అప్పుడు ఆ రోజున జరిగినప్పటి నుంచి కసిగా ఉన్నారు. కానీ ఆ రోజున ఇప్పుడు ఆ కార్యాలయం మీద దాడి చేసిన ప్రతి ఒక్కడు ఎవరెవరు అనుచరుడో వాళ్ళకి తెలుసు బాగానే. తెలుగుదేశం వాళ్ళ సమాచారం అంతా సేకరించుకుని ఉన్నారు, ప్రిపేర్డ్గా ఉన్నారు. అధికారంలో